నమస్తే, నేను చెవుల కృష్ణాంజనేయులు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీట్ల సర్దుబాటుకు సంబంధించినటువంటి విషయంలో మార్పు చేర్పులు వ్యవహారము 5వ లిస్టుకు సంబంధించినటువంటి అంశాల్లో కీలకమైనటువంటి చర్చలు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సమక్షంలో జరుగుతున్నాయి. ప్రధానంగా 2 ఎంపీ స్థానాలకు సంబంధించినటువంటి అంశం మీద ఇక్కడ కొంత సందిగ్ధత, అసమ్మతి, కొంత వివాదాలు కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఆ 2 పార్లమెంటు నియోజకవర్గాలు, ఒకటి ఒంగోలు ఎంపీ స్థానము, అదేవిధంగా రెండవది నెల్లూరు ఎంపీ స్థానానికి సంబంధించినటువంటి విషయంలో. ఒంగోలుకు సంబంధించినటువంటి విషయంలో ఎంపీగా ఉన్నటువంటి మాగుంట శ్రీనివాసరెడ్డిని కొనసాగించాలి అనేటువంటి ప్రధానమైనటువంటి డిమాండు బాలినేని శ్రీనివాసరెడ్డి మాజీ మంత్రి ముఖ్యమంత్రి దగ్గర ఉంచారు. అయితే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో మాగుంట శ్రీనివాసరెడ్డిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొనసాగించేటువంటి పరిస్థితి కనపడటం లేదు. మాగుంట శ్రీనివాసరెడ్డి వాళ్ళ కుమారుడు రాఘవరెడ్డి ఢిల్లీ లిక్కర్ స్కామ్లో నిందితుడిగా ఉండటం, ఆ వివాదము, ఆ తర్వాత కొంత తెలుగుదేశం పార్టీకి దగ్గరగా వెళ్ళారు, తెలుగుదేశం పార్టీతో సంబంధాలను కొనసాగిస్తున్నారు, ఆయన తెలుగుదేశం పార్టీలో చేరేటువంటి అవకాశం ఉంది అనేటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం దగ్గర ఉన్నటువంటి సమాచారం. దీంతోనే మాగుంట శ్రీనివాసరెడ్డిని కాదు అని తొలగించేసి ఆయన స్థానంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఆయన చంద్రగిరి ఎమ్మెల్యే, వాళ్ళ అబ్బాయికి అక్కడ మోహిత్ రెడ్డికి ఇప్పుడు అక్కడ ఎమ్మెల్యే టికెట్ ఇస్తున్నారు కాబట్టి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితులు. ఆయన్ని ఒంగోలు పార్లమెంటుకి తీసుకురావాలనేటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం యొక్క నిర్ణయంగా ఉంది. ఈ నేపథ్యంలో బాలినేని శ్రీనివాసరెడ్డి అలిగారు, అలక్క పొందారు అని దాని మీద ఆయనతో సంప్రదింపులు జరపడం, సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడారు అనేటువంటిది ఒక సమాచారం. అయితే బాలినేని శ్రీనివాసరెడ్డి చేస్తున్నటువంటి డిమాండ్ ఏంటంటే మొదటి నుంచి కూడా వైవి సుబ్బారెడ్డికి మీరు మాగుంట శ్రీనివాసరెడ్డి స్థానంలో మాగుంట శ్రీనివాసరెడ్డిని ఒకవేళ తప్పిస్తే మీరు వైవి సుబ్బారెడ్డికి ఇవ్వద్దు, మాగుంట శ్రీనివాసరెడ్డిని కొనసాగించండి అనేటువంటిది బాలినేని శ్రీనివాసరెడ్డి యొక్క డిమాండ్. అందుకనే బాలినేని శ్రీనివాసరెడ్డి వ్యతిరేకిస్తున్నారు కాబట్టి వైవి సుబ్బారెడ్డిని రాజ్యసభకు పంపించాలని పార్టీ అధిష్టానం నిర్ణయించింది. ఇప్పుడు వైవి సుబ్బారెడ్డి కుమారుడికి ఏమన్నా ఇస్తారనేటువంటి దాని మీద కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి అపోజ్ చేస్తున్నారు. వాళ్ళిద్దరినే కాదని, వైవి సుబ్బారెడ్డి కుమారుని కూడా కాదని నేరుగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని తీసుకొస్తున్నారు. దాని మీద బహుశా బాలినేని శ్రీనివాసరెడ్డికి పెద్ద అభ్యంతరం ఉంటుందనేటువంటి నేనైతే అనుకోవటం లేదు. నాకు ఉన్నటువంటి సమాచారం మేరకు బాలినేని శ్రీనివాసరెడ్డి కూడా మాట్లాడాడు మీడియాతో. పార్టీ అధిష్టానము ఎవరు నిర్ణయించినా పార్టీ అధిష్టానానికి అనుగుణంగా తాను పనిచేస్తాననేటువంటి విధంగానే మాట్లాడారు. కాబట్టి ఇక చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి సంబంధించినటువంటి ప్రతి అభ్యర్థిత్వాన్ని బాలినేని కూడా అంగీకరిస్తే ఇక మాగుంట శ్రీనివాసరెడ్డిని తప్పించి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని ప్రకటించేదానికి అవకాశం ఉండొచ్చు అనే విధంగా సమస్య అంతా తొలగిపోయినట్లే. ఒకవేళ కాదు అంటే మినిస్టరు మంత్రి రోజాను కూడా ఒంగోలు పార్లమెంటు స్థానానికి పోటీ చేయించే ఆలోచన కూడా అధిష్టానం ఉన్నట్టుగా సమాచారం. మరి ఎవరిని ఫైనల్ చేస్తారు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డినా రోజాన్ అనేటువంటిది చూడాలి. అయితే మాగుంట శ్రీనివాసరెడ్డి ప్రతిసారి ఏదో ఒక వివాదం పేరుతో కొంత ప్రభుత్వానికి వ్యతిరేకంగా, జగన్మోహన్ రెడ్డి విధానం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉంటారు. ఆయనేమి అలాగని పార్టీని వదిలిపెట్టి పోయేటువంటి వ్యవహారం కాదు. ఆయన ఇది అదొక తనకి ఏవైతే అసంతృప్తి ఉందో తను ఏమన్నా కొన్ని ఇళ్ల స్థలాలకు సంబంధించినటువంటి ఒక డిమాండ్ తీసుకొచ్చారు. ఆ ఇళ్ల స్థలాలకు సంబంధించినటువంటి దాని మీద ప్రభుత్వం నిర్ణయం తీసుకుని వాళ్ళందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలనే డిమాండ్ని ఈ రోజున మాగుంట శ్రీనివాసరెడ్డి తీసుకొస్తున్నట్టు. దాని మీద ప్రభుత్వం నిర్ణయం తీసుకుని నాకు అభ్యంతరం లేదు, నేను ప్రభుత్వం చెప్పినట్టు వింటాను, మా అధిష్టానం చెప్పినట్టు, పార్టీ చెప్పినట్టు వింటానంట. కాబట్టి ఒంగోలుకు సంబంధించినటువంటి దాంట్లో ఒక క్లారిటీ వచ్చినట్టుగా కనపడుతుంది ఎంపీ విషయంలో. ఇక నెల్లూరు ఎంపీ విషయంలో ఇప్పుడు రాజ్యసభ సభ్యత్వం ఇప్పుడు అయిపోతుంది. ఫిబ్రవరి 2వ తారీఖు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని నెల్లూరు ఎంపీ స్థానం నుంచి పోటీ చేయించాలనే ఆలోచనలో పార్టీ అధిష్టానం ఉన్నట్టుగా సమాచారం. ఆయన ఆర్థిక పరంగా కూడా మంచి సౌండ్ ఉన్నటువంటి పారిశ్రామికవేత్త. ఆయన ఆధ్వర్యంలోనే మిగతా ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి 10 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఎవరో ఏంటి అనే దాని మీద ఒక కసరత్తు కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉన్నట్టుగా సమాచారం. మరి ప్రస్తుత ఎంపీగా ఉన్నటువంటి నెల్లూరు ఎంపీగా ఉన్నటువంటి ఆదాల ప్రభాకర్ రెడ్డి మరి ఆయన తెలుగుదేశం పార్టీలోకి వెళ్తాడని ఈ మధ్యకాలంలో కొంత ప్రచారం జరిగింది. అయితే ఆయన తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళటం లేదనేటువంటి దాని మీద క్లారిటీ ఇచ్చేశారు. ఆయన
ఎమ్మెల్యేగా ఎక్కడ నెల్లూరు జిల్లాలో ఒక నియోజకవర్గానికి సంబంధించినటువంటి కేటాయింపు జరపవచ్చు అనేటువంటి దాని మీద ఒక పార్టీకి సంబంధించినటువంటి ఏ నియోజకవర్గం ఏంటి అనే దాని మీద ఇంకా ఫైనల్ అయినటువంటి పరిస్థితి లేదు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అభ్యర్థిత్వం ఎంపీగా ఫైనల్ అయ్యేదానికి పరిస్థితి అయితే ఉంది. అక్కడ 10కి 10 అసెంబ్లీ నియోజకవర్గాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చే 2019 ఎన్నికల్లో. ఈసారి ఒక ముగ్గురు ఎమ్మెల్యేలు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి, అదేవిధంగా చంద్రశేఖర్ రెడ్డి, అదేవిధంగా ఆనం రామనారాయణ రెడ్డి, ఈ ముగ్గురు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కాదని మొన్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఓటేసినటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళ మీద చర్యలు తీసుకోమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇప్పుడు ఫిర్యాదు చేస్తున్నారు. స్పీకర్ దగ్గర అంశం కొనసాగుతుంది. వాళ్ళు ముగ్గురు వెళ్ళినా సరే ఆ సీట్లలో కూడా కీలకమైనటువంటి వ్యక్తులను రంగంలోకి దించి మొత్తం 10కి 10 సీట్లు గెలవాలనేటువంటి ఆలోచనలో ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేస్తుంది. నెల్లూరు సిటీ ఎమ్మెల్యేగా పనిచేసి మొన్న వరకు మంత్రిగా ఉన్నటువంటి ఇప్పుడు మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ని ఆయనే అక్కడ నుంచి సిటీ నుంచి అక్కడ కొత్త అభ్యర్థికి ఇచ్చేసి అనిల్ కుమార్ యాదవ్ని నరసరావుపేట ఎంపీ అభ్యర్థిగా తీసుకురావాలనేటువంటి ప్రయత్నాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఉంది. ఎందుకు అనంటే నరసరావుపేట ఎంపీగా ఉన్నటువంటి లావు కృష్ణదేవరాయలు మొన్నే పార్టీకి ఎంపీ స్థానానికి అన్నిటికీ రాజీనామా చేశారు. ఆయన అసంతృప్తిగా ఉన్నారు. ఆయన్ని గుంటూరు పార్లమెంటుకు పోటీ చేయమని ముఖ్యమంత్రి ప్రతిపాదన చేయటం, దానికి లావు కృష్ణదేవరాయలు కాదు నేను నరసరావుపేటలోనే చేస్తాను అని అనటం, పార్టీ అధిష్టానం నిర్ణయం మేరకు ఆయన రాజీనామా చేయాల్సి వచ్చింది. ఆయనకి ఇష్టం లేనటువంటి పరిస్థితులు. ఇప్పుడు అక్కడ ఒక బీసీ సామాజిక వర్గానికి అంటే అనిల్ కుమార్ యాదవ్ ఇస్తే 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో అంతా ఓసీలు ఉన్నారు కాబట్టి అది కొంత ప్లస్ అవుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనేటువంటి ఆలోచనలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది. అదేవిధంగా ఇప్పుడు ఈ రోజున జరిగినటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం, అదేవిధంగా ముఖ్యమంత్రి దగ్గర మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. రావెల కిషోర్ బాబుతో పాటు ఆయన సతీమణి జ్యోతి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయన ఇంతకుముందు 2014 ఎన్నికల్లో ప్రతిపాడు నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున గెలిచి మంత్రి కూడా అయ్యారు. మంత్రి అయిన తర్వాత ఆయన ఒక టర్మ్ తర్వాత ఆయన్ని మంత్రిగా తొలగించిన నేపథ్యంలో ఆయన తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేయటం, ఆ తర్వాత బీజేపీలో చేరటం, ఆ తర్వాత బీఆర్ఎస్లో చేరటం, ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. మరి ఇప్పుడు ఆయనకి పత్తిపాడు అసెంబ్లీ నియోజకవర్గంలో ఆయనకి సీట్ ఇస్తారా? ఎందుకంటే పత్తిపాడు మాజీ మంత్రి, మాజీ హోంమంత్రి ఉన్నటువంటి మేకతోటి సుచరితనే పత్తిపాడు నుంచి తాటికొండ నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా మార్చినటువంటి పరిస్థితి ఉంది. పత్తిపాడుకు మాత్రము బాలసాని కిరణ్ కుమార్ అనేటువంటి అతన్ని విజయవాడ అతన్ని తీసుకొచ్చి వేశారు ఇన్ఛార్జిగా. మరి అతను అయితే పూర్తి స్థాయిలో పత్తిపాడు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుంది అనేటువంటి దాని మీద ఇటీవల జరిపినటువంటి సర్వేల నేపథ్యంలోనే అతను మార్చి రావెల కిషోర్ బాబుకి ఇస్తే బాగుంటుంది అనేటువంటి దాని మీద అధిష్టానం ఆలోచనలు ఉన్నట్టు సమాచారం. రావెల కిషోర్ బాబు పోటీ చేస్తారా? లేదు అని అంటే రావెల కిషోర్ బాబు సతీమణి కూడా వైసీపీలో చేరారు కాబట్టి జ్యోతి ఆవిడతో ఏమన్నా పత్తిపాడు నుంచి పోటీ చేయిస్తారా? రావెల కిషోర్ బాబుకు మంచి పేరే ఉంది. తెలుగుదేశం ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న సమయంలో బాగానే డెవలప్మెంట్ చేశారు. ఆయనకి వ్యక్తిగతంగా కూడా మాదిగ సామాజిక వర్గం సంబంధించినటువంటి నాయకుడు, ఆయనకి వ్యక్తిగతంగా మంచి సంబంధాలు కూడా ఉన్నాయి ఆ నియోజకవర్గంలో. ఇంకొక ప్రతిపాదన కూడా, ఒకవేళ బాపట్ల ఎంపీ స్థానం నుంచి నందిగం సురేష్ని గిన మార్చేటువంటి పరిస్థితి ఉంటే బాపట్ల ఎంపీ అభ్యర్థిగా నందిగం సురేష్ స్థానంలో రావెల కిషోర్ బాబుని నిలబెట్టేటువంటి ఆలోచన కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ విధమైనటువంటి మార్పు చేర్పుల వ్యవహారం ఇదంతా సుదీర్ఘంగా కొనసాగుతూనే ఉన్నాయి. ఒకవైపున సిద్ధం పేరుతో బహిరంగ సభలు, మొన్న భీమిలిలో బహిరంగ సభ, మొట్టమొదటి బహిరంగ సభని ఎన్నికల శంకరరావాన్ని జగన్మోహన్ రెడ్డి ప్రారంభించారు. 3వ తేదీన దెందులూరులో, ఏలూరులో 2వ సభని నిర్వహించేదానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏర్పాట్లు చేస్తుంది. 3వ సభ ఒంగోలు ప్రకాశం జిల్లాలో అనుకుంటా. ఆ తర్వాత రాయలసీమలో 4వ సభతో, అంటే 18వ తారీఖు ఫిబ్రవరి 15-18వ తారీఖు లోపులో మొత్తం సిద్ధం 4 సభలు 4 ప్రాంతాలు పూర్తి చేసి ఎన్నికల షెడ్యూల్ వచ్చేసరికల్లా 175 అసెంబ్లీ నియోజకవర్గాలు, అదేవిధంగా 25 పార్లమెంట్ అభ్యర్థులను మొత్తం ఒకేసారి అభ్యర్థులను ప్రకటించే దిశగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రయత్నాలు చేస్తుంది. ఈ మార్పు చేర్పులకు సంబంధించినటువంటి అంశం, కొత్త ముఖాలను తీసుకురావటం, ఒక చోట నుంచి ఇంకొకటి మార్చడం అనేటువంటిది ఎంత మేరకు ఫలితాలను ఇస్తుంది అనేటువంటిది చూడాలి.